సో చట్టం లేకనే బెట్టింగ్, ఆ కేంద్ర స్థాయిలో చట్టం తెస్తేనే బెట్టింగ్ భూతం అంతం. సో ఆదాయానికే ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పెరిగిపోతున్న ఆత్మహత్యలు అంటూ చూస్తున్నాం. సో ఇది కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంగా మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఈ బెట్టింగ్ యాప్లను వాటిని ప్రమోట్ చేయడంలో విఫలమైంది, కేంద్ర ప్రభుత్వం విఫలమైంది అనేటువంటి దాంట్లో ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర స్థాయిలో చట్టం తెస్తేనే బెట్టింగ్ భూతం అంతం, రాష్ట్రాలు నిషేధిస్తే కలిగే ప్రయోజనం శూన్యం, ఆదాయానికే ప్రాధాన్యం ఇస్తున్న కేంద్రం ఏటా పెరిగిపోతున్న ఆత్మహత్యలు వెలుగులోకి వచ్చినవి కొన్నే, రాని విషాదాలు మరెన్నో అంటూ చూస్తున్నాం. సో ధర్మం, న్యాయం, దేశం కోసం ధర్మం కోసం అనేటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ని ఎందుకు నిషేధించట్లేదు? దేశంలో నిషేధించాలి కదా. కేంద్ర స్థాయిలో చట్టం లేకపోవడం వల్లనే వేలాది కుటుంబాలు రోడ్ల పాలు కావడానికి, వందలాది మంది ఆత్మహత్యలకు కారణమవుతున్న బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్ల కళ్ళెం పెట్టడం లేదన్న అభిప్రాయం తర్వాత వ్యక్తమవుతున్నది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాలో ఇలాంటి వెబ్సైట్లు, యాప్లపై నిషేధం అమల్లో ఉన్నదని, కానీ మన కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ఓ రిటైర్డ్ సీనియర్ పోలీస్ అధికారి అన్నారు. దీనికి కారణం ఏటా జీఎస్టీ రూపంలో దాదాపు 15,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుండడమే అని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు మాత్రమే వీటిని నిషేధిస్తే కలిగే ప్రయోజనం శూన్యమన్నారు. దీనికి నిదర్శనంగా తెలంగాణ పేర్కొనవచ్చని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మనుషుల ప్రాణాల కన్నా జీఎస్టీ రూపంలో వచ్చే ఆదాయం గురించే మాత్రమే పట్టించుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఒక్క ఏడాదిలోనే 15 మంది ఆత్మహత్య. తెలుగు రాష్ట్రాల్లో నిషేధం ఉన్నప్పటికీ కూడా ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది. అగ్ర హీరోలపై మరో ఫిర్యాదు అంటూ చూస్తున్నాం. సో ఇక తెలంగాణ ఈ దేశంలో బెట్టింగ్ అనే దాని మీద ఇంతవరకు చట్టం తీసుకురాలేదు కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ దాన్ని కంట్రోల్ చేయాలి, చట్టం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే భారతీయ జనతా పార్టీ కూడా దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి పక్కదారి పడుతుంది. అంటే 15,000 కోట్ల ఆదాయం కోసం ఇంత దిగజారాల కేంద్ర ప్రభుత్వం. సో ఇమీడియట్గా మరి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం మేల్కొని దీనిపైన ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.